వార్తల్లోని ముఖ్యాంశాలు. పాప విమోచన నుండి రక్షణ పొందుటకు యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం. సిఎస్ఐ టౌన్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ డాల్విన్ క్రిస్తుదాస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేస్తాం. విద్యాశాఖ కడప ఆర్జేడీ శాముల్. వార్తల్లోని వివరాలు. పాప విమోచన నుండి రక్షణ పొందుటకు యేసుక్రీస్తు సిలువలో మరణించే రోజును గుడ్ ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని సిఎస్ఐ టౌన్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ డాల్విన్ క్రిస్తుదాస్ తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు చిత్తూరు నగరంలోని పలు చర్చిలలో ఉపవాసంతో ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ డాల్విన్ క్రిస్తుదాస్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని 40 రోజులుగా ఉపవాసంతో క్రైస్తవులు ప్రార్థనలు దానాలు చేస్తున్నారన్నారు. దీని ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు శిలువపై చెప్పిన 7 మాటలను ధ్యానించి ఆ మాటల ద్వారా ప్రపంచానికి సమాధానం శాంతిని కలుగజేస్తుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే అనంతరం పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు 3వ రోజు తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ పండుగగా జరుపుకుంటామని తెలిపారు. సువిశేషం 23వ అధికారం 40. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందరికీ యేసు క్రీస్తు నామమున ఈరోజు మా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాం. మరి గొప్పగా గుడ్ ఫ్రైడే అనే ప్రపంచ రక్షకుడైన యేసు క్రీస్తు సిలువ వేయబడిన ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అని మనం జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అనేది లెంటన్ సీజన్ అంటారు. మార్చి 4వ తేదీ బూడిద బుధవారం అని అప్పుడు స్టార్ట్ అయ్యి ఈరోజు గుడ్ ఫ్రైడే, మరి రేపు ఎల్లుండి ఈస్టర్ పునరుద్ధారణ, యేసుక్రీస్తు యొక్క రిజరెక్షన్ పునరుద్ధారణతో మనం పండుగగా జరుపుకుంటాం. ఈ 40 రోజులు క్రైస్తవ సహోదరులు అందరూ ఉపవాసం ఫాస్టింగ్ ఉండి ఈ 40 రోజులు అన్నదానాలు, మరి ఎన్ని దానాలు అన్నీ ఎక్కువ చేసి ఈ రోజునంతా చాలా పరిశుద్ధంగా గడుపుతారు. అట్లా 40 రోజులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఈరోజు గుడ్ ఫ్రైడేలో యేసుక్రీస్తు ఇస్తున్న పాప విమోక్షాన్ని, రక్షణని పొందుకొని మరి 3వ రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఈస్టర్ పండుగగా చేసుకుంటున్నాం. ఈ ఈస్టర్ పండుగ, ఈ గుడ్ ఫ్రైడే, ఈ లెంటన్ సీజన్, ఈ 40 రోజుల ఈ ఫాస్టింగ్ డేస్ అన్నీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నింది అని మీకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు సిలువ పైన చెప్పిన 7 మాటలను ధ్యానించి ఆ మాటల ద్వారా ప్రపంచానికి శాంతిని, సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన చెప్పిన మాటలను మనం ధ్యానించుకున్న రోజు ఇది. కాబట్టి ఈరోజు చిత్తూరు సిఎస్ఐ టౌన్ చర్చిగా ఈరోజు దాని యొక్క మెంబర్స్ అందరూ కలిసి గొప్పగా ఈ గుడ్ ఫ్రైడేని యేసుక్రీస్తు యొక్క సిలువ వేయబడిన ఆ యొక్క 7 మాటలను ధ్యానించుకున్నాం. అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నింది. మరి గొప్పగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచంలో ఉన్న అందరి కొరకు, విశేషంగా బైబిల్ ఇట్లా చెప్తుంది, పాపుల కొరకు యేసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేశారని. ఆ యేసుక్రీస్తు సిలువ వేయబడినది మన కోసం సిలువ వేయబడినాడు. సిలువలో ఈ యొక్క ప్రపంచం అందరి యొక్క పాపములను మోసి తన యొక్క మరణము ద్వారా అందరికీ పాప విమోక్షణ కలుగజేసిన రోజే ఈ గుడ్ ఫ్రైడే అనే మనం జరుపుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే
అందరికీ కూడా పాప విమోక్షాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చి అందరినీ దీవించి నడిపిస్తుందని యేసుక్రీస్తు నామమున అందరికీ మా యొక్క దీవెనలను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారంను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందని, ఈ మాసం 3వ శనివారం పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంను అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి మాసం 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు తమ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రతి మాసం ఒక ఇతివృత్తంతో కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరుగుతున్నదని, ఏప్రిల్ మాసంలో 3వ శనివారం అయిన 19వ తేదీన ఈ చెక్ అనే ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలోని ఇల్లు, దుకాణాలలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించి రీయూజ్ చేయడం, ఇందుకు షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలన్నారు. ఈ వేస్ట్ ని సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. రోజు వారి జీవితంలో స్వచ్ఛత అనే భాగం కావాలన్నారు. ఈ చెక్ అనే అంశమునకు సంబంధించిన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన వివరాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. గురువారం రాత్రి చిత్తూరు నగరంలోని ముర్కంపట్టు జంక్షన్, సాంబయ్య కంట్రిగ ప్రాంతాలలో జిల్లా ఎస్పీ తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టామని, ఈ ప్రత్యేక పోలీసింగ్ లో భాగంగా ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తూ ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, రాత్రి వేళల్లో పోలీసులు విధులు నిర్వహించడంతో ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించవచ్చునని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణాతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు అతివేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనితో పాటు రికార్డు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చునని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేశామని విద్యాశాఖ కడప ఆర్జేడీ శాముల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా మార్గదర్శకాల ప్రకారం సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిబ్బంది సిద్ధం చేశారన్నారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పదోన్నతులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సీనియారిటీ జాబితాను గురువారం రాత్రి లోపల విడుదల చేస్తామన్నారు. విద్యాశాఖ వెబ్సైట్లో జాబితాను పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 3 రోజుల లోపల తెలియజేయాలన్నారు. ఆదివారం సాయంత్రం లోపు ఈ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. గురువారం రాత్రి నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో చూసుకోవచ్చునని తెలిపారు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతికి సంబంధించిన సీనియారిటీ జాబితా పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఉపాధ్యాయులు పదోన్నతుల ప్రక్రియకు సహకరించాలని కడప ఆర్జేడీ శాముల్ కోరారు.
జనరల్ సీనియారిటీ లిస్టు రెడీ చేస్తున్నాము. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఈ జనరల్ సీనియారిటీ లిస్టు తయారవుతుంది. ఈ రోజున ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ సీనియారిటీ లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఒకవేళ ఈ మెరిట్ ద్వారా చేసినటువంటి జనరల్ సీనియారిటీ లిస్టులో ఏ కేటగిరీ అయినా, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం, దీనికి సంబంధించి ఏ కేటగిరీ అయినా సరే, ఏమైనా సరే అపీల్స్ కనుక ఉన్నట్లయితే మాకు 3 డేస్లో మీ అప్పీల్ని కనుక ఇచ్చినట్టయితే రెక్టిఫై చేసి మళ్ళీ పర్ఫెక్ట్ సీనియారిటీ లిస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. శుక్ర, శని, ఆదివారాలు టైం ఇస్తున్నాము. ఆదివారం సాయంత్రానికి మీ యొక్క అప్పీల్స్ని, మీ అబ్జెక్షన్స్ని డిఓ ఆఫీస్కి అందజేయాలని చెప్పి కోరుతున్నాము. ఇంకా 10వ తరగతి ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ పారదర్శకంగా జరిపించాము. 10th క్లాసు స్పాట్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది. మరి త్వరలోనే డిపార్ట్మెంట్ నుంచి 10వ తరగతి రిజల్ట్స్ కూడా విడుదల కాబోతున్నాయి. రాబోయేటువంటి 21 నుండి 24 మధ్య నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లను కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ట్రాన్సిషన్ అంటే అంగన్వాడీ నుండి 1st క్లాస్కి, అదేవిధంగా 5th నుండి 6th క్లాస్కి, అదేవిధంగా యూపీ లెవెల్లో ఉండే 7th క్లాస్ నుండి హై స్కూల్లో ఉండే 8th క్లాస్కి, అలాగే యూపీ లెవెల్లో ఉండే 8th నుండి హై స్కూల్లో ఉండే 9th ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి ట్రాన్సిషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసి రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లని ఈ 24th కూడా పూర్తి చేస్తాం. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఈ సమ్మర్ హాలిడేస్లోనే కంప్లీట్ చేయడానికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత మినిస్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు. యావత్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీనిపైననే కసరత్తు చేస్తుంది. రాబోయేటువంటి ఈ ఏప్రిల్, మే నెల, జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేంత నాటికి టోటల్గా కూడా అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎంటర్ అవుతాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక ఎడ్యుకేషన్ మీద తప్ప మరి ఏ పనులు కూడా పెట్టుకోకూడదు అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. శ్రీ కాళహస్తి స్వామి వారిని ఈరోజు ఉదయం డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయాడు లాహూర్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ మాట్లాడుతూ డ్రాగన్ సినిమా విజయవంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు నగరంలోని 8వ వార్డు వెంగళరావు కాలనీలోని షాలోమ్ మినిస్ట్రీస్ చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు మందిరం వ్యవస్థాపకులు ఫాస్టర్ జై లివింగ్స్టన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జాయ్ లివింగ్స్టన్ మాట్లాడుతూ దేవుని సేవకులు క్రీస్తు శిలువలో పలికిన
7 మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలను సేవకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సేవకులు పాల్గొన్నారు. నీ కొరకు నా కొరకు మన పాపాలు అన్నిటినీ ఆయన తీసివేయడానికి, మన అపరాధాలన్నిటినీ తీసివేయడానికి, నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడానికి. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డు, అన్నప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని దర్శన క్యూ లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న అన్నప్రసాదం, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. క్యూ లైన్లలోని భక్తులతో సేవాభావంతో నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం సేవలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ దంపతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. இல்ல மேடம் அவங்கள ஃபேமிலி எல்லாம் எடுத்துக்கிட்டோம் மேடம். ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.